3Dలో మరి కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ XZ plane divides the line joining A -2 3 4 B 1 2 3. అంటే ఈ కోఆర్డినేట్స్ అనేవి ఇలా ఉంటాయి అనుకున్నాం. A B అనేది YZ ప్లేన్ అనేది ఏ రేషియోలో డివైడ్ అవుతుంది, XZ అనేది ఏ ప్లేన్లో రేషియో అవుతుంది. మనకి ఎన్ని ఎక్స్ యాక్సిస్లు ఉంటాయి? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇక్కడ ఏముంది? ఎక్స్ జెడ్ ఉంది. లేనిది ఏంటి? వై. కాబట్టి రేషియో ఫార్ములా ఏంటంటే -y1:y2. ఇచ్చిన కోఆర్డినేట్స్ లో y1 అంటే ఎంత? 3. కాబట్టి -3:y2. y2 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 2. ఏంటిందా? 2. Second question. Find both vertex of a parallelogram whose vertices are. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాయంటే ఒక parallelogram యొక్క A B C D 4 vertices ఇచ్చాడు. అయితే A B C ఇచ్చినట్టు మనం ఏం కనుక్కోవాలి? 4th vertex కనుక్కోవాలి. కాబట్టి దీని ఫార్ములా ఏంటంటే x1 plus x3 minus x2, y1 plus y3 minus y2, z1 plus z3 minus z2. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ ఉండాలి, 1 3, తర్వాత 2 ఉండాలి. దాని ప్రకారం సబ్స్టిట్యూట్ చేద్దామా మరి? దట్ ఈక్వల్ టు x1 అంటే ఎంత? 2. x3 అంటే ఎంత? 4 మైనస్ x2 అంటే ఎంత? -3. y1 అంటే 4, y3 అంటే +5, మైనస్ y2 అంటే -6. తర్వాత z1 ప్లస్ z3 మైనస్ z2. z1 అంటే -1, z3 అంటే +1, z2 అంటే ఎంత? మైనస్ ప్లస్. 2 plus 4 6, 6 minus 3 3, 5 4 plus 5 9, 9 minus 6 ఎంత? 3. -1 plus 1 cancel. That equal to 1. Next, show that the points 1 2 3 2 3 1 3 1 2 form a equilateral triangle. Equilateral triangle అంటే ఏంటి? 3 sides ఈక్వల్ గా ఉంటాయి అని మనం ప్రూవ్ చేయాలి. ఏమేమి కనుక్కోవాలి? డిస్టెన్స్ AB, డిస్టెన్స్ BC, డిస్టెన్స్ CA కనుక్కోవాలి. ఈ 3 కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ మనం డిస్టెన్స్ కి ఫార్ములా కావాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి చెప్పండి? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్. ఇప్పుడు డిస్టెన్స్ ఏవి కనుక్కుంటే దీనిలోంచి బిలోంచి ఏ తీసేయాలి అంటే 2 - 1 హోల్ స్క్వేర్, తర్వాత 3 - 2 హోల్ స్క్వేర్, 1 - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √2 - 1 అంటే ఎంత? 1. 1 స్క్వేర్ అంటే ఎంత? 1 ప్లస్ 3 - 2 అంటే ఎంత? 1. 1 స్క్వేర్ అంటే 1. 1 - 3 అంటే 1 - 3 అంటే ఎంత? -2. -2 స్క్వేర్ చేసేస్తే ఎంత? -2 స్క్వేర్ చేస్తే 4. 4 + 1 + 1 అంటే ఎంత? √6. అలాగే BC కనుక్కుందాం. 3 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు సేమ్ 3 - 2 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 - 3 అంటే -2 హోల్ స్క్వేర్ 4, 2 - 1 హోల్ స్క్వేర్ అంటే 1 √6. అలాగే దీనికి కూడా కనుక్కుందాం. 1 - 3 హోల్ స్క్వేర్, అలాగే 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 2
whole square equal to 4 plus 1 minus 3 అంటే ఎంత minus 2 square అంటే ఎంత 4 2 minus 1 whole square అంటే 1 plus 1 equal to root 6. AB equal to BC equal to CA మూడు ఈక్వల్ గా వచ్చినాయి కదా కాబట్టి given points form an equilateral triangle. జాగ్రత్తగా నేర్చుకోవాలి, వెరీ షార్ట్స్ ఇంపార్టెంట్.